ఒకప్పుడు ఎలక్షన్లప్పుడే నడిచేది రాజకీయం. ఎలక్షన్లప్పుడే లీడర్లు మాటల జోరు పెంచేటోళ్ళు. కానీ ఇప్పుడు దినా మైక్ల మోత మోగుతూనే ఉన్నది. సందు దొరికిందంటే చాలు సర్కారోళ్లకు సూటి పెడుతుర్రు ఎగస్ పార్టీలు. అటు సర్కారోళ్ళు కూడా ప్రతిపక్షాలకు గట్టినే సురుకులు పెడుతుర్రు. ప్రాజెక్టులు, నీళ్లు, కొలువులు, అప్పులు, పథకాలు, గింజల కొనుగోళ్లు ఇట్లా ఎప్పుడు చూసినా ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉన్నది. ఇట్లనే ఇప్పుడు బొగ్గుబాయల కడ లడాయి గట్టిగా అవుతుంది. చెలో సింగరేని, చెలో సింగరేని, చెలో చెలో అంటున్నాయి పార్టీలు అన్ని. మొన్న నాడు కారు పార్టీ వాళ్ళు పోయొచ్చిరి, ఆయితారం నాడు చెయ్యి పార్టీ వాళ్ళు పోయొచ్చిరి. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన కవితక్క కూడా బొగ్గుబాయిల కాడికి పోయింది. ఒక్కోళ్ళది ఒక్కో పంచాది. కారు పార్టీ వాళ్ళు ఏమో బొగ్గు మాయం చేస్తాండ్రు, పైసలు కమాయిస్తుండ్రు అని సర్కారు వాళ్ళ మీద బాణాలు ఎత్తుండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారు తాపకోసారి మీటింగులలో బొగ్గు ముచ్చట్లే ఎల్లదిస్తాండు. ఇంకో దిక్కు మంత్రులు బట్టి సారు, శ్రీధర్ బాబు సారు ఆయితారం నాడు శ్రీరాంపూర్ బొగ్గుబాయిల కాడికి పోయి అసోంటిదేం లేదు గవన్నీ ఉత్తముచ్చట్లే అన్నట్టు గరం అయినరు. ఇప్పుడు కవితక్క బాయి బాట అనుకుంటా బొగ్గుబాయిల కాడికి పోయి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తాను అన్నది. లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు సింగరేణి అంటే తెలంగాణకు బంగారు గుడ్లు పెట్టే బాతు లెక్క. దాన్ని కంటికి రెప్పోలే కాపాడుకునేది పోయి గిట్ల తాపకోసారి బొగ్గుబాయిల కాడ రాజకీయాలు ఏంటికి చేస్తాను అని కోపానికి వస్తుండ్రు చాలా మంది. అటు కార్మిక సంఘాలు కూడా రాజకీయాలు వద్దు, పార్టీల పంచాదులు చేయబట్టే ఎటు ముంగట పడతలేము అన్నట్టు నారాదవుతుండ్రు. మరిగా ఏం చేస్తారో ఎట్టట చేస్తారో గానీ బొగ్గుబాయిల కాడ రాజకీయ కుంపటి అయితే గట్టిగా రగులుతాంది ఇప్పుడు.